దోస అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలే మనం ఇండియన్స్ దోస అంటే ప్రాణాలు ఇస్తాం. అందులో పెసరట్టు అంటే ఇంకా ప్రాణం ఇస్తాం కదా! సో, ఆ పెసరట్టు మీద అలా ఉల్లిపాయ ఏసుకొని, అదే అండి ఎర్రగడ్డ ఏసుకొని, అలా 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 ఎర్రగా కాల్చి, అటు ఇటు తిప్పుతూ, అలా దోసని ఈ నైరుతి ఋతుపవనాలు స్టార్టింగ్ వర్షాలలో తింటూ ఉంటే ఉంటది నా సామిరంగా. నేను చెప్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా! అలాంటిది మీరు ఏసుకొని మీ చేత్తో స్వయంగా మీ ఇంట్లో వండుకొని తింటే ఇంకెలా ఉంటుంది? అది వర్ణనిరాతం. అది నోటితో చెప్పలేనిది, మాటల్లో రానిది. సో, మనం ఈ పెసరట్టుని ఎలా తయారు చేసుకుంటామో విత్ కొలతలతో చూసేద్దామా ఈరోజు? సో, ఇలా పెసరట్టులోకి అలా ఉల్లిపాయ ఏసుకొని, అలా పల్లీ చట్నీ ఏసుకొని తింటూ ఉంటే అబ్బా! అద్భుతః. మీ నోట్లో లాలాజలం వస్తుంది కదా! నాకు అర్థమవుతుంది. సో, లెట్స్ గో టు ద వీడియో. అలా ఏం లేదండి. మీరు ఇవాళ సాయంత్రం దోస తినాలనుకుంటే కనీసం 6 గంటల ముందు బియ్యం, పెసరపప్పు, మెంతులు బాగా నానేసుకోవాలండి. సో, అది బాగా నానిన తర్వాత బాగా మెత్తగా అయితుంది. ఒక 3 కప్పుల బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటే చాలండి. కాసన్ని మెంతులు వేస్తే అదే అద్భుతంగా వస్తుంది. సో, చూసారు కదా! సో, మిక్సీలోకి మనం ఏమేమి ఎలా వేసుకోవాలో చూద్దాం. సో, మనం ముందుగా చెప్పినట్టు బియ్యం, పెసరపప్పు, మెంతుల్ని బాగా నానేసుకున్నాం కదా! సో, 6 గంటల తర్వాత ఇలా ఉంటాయి. అంటే కాస్త ఉబ్బు ఉంటాయి. సో, వాటిని మిక్సీలోకి వేసుకొని, సో, బాగా అంటే తగినంత మని వేసుకొని అందులోకి కాసింత అల్లం, అలాగే పచ్చిమిరపకాయ. సో, ఈ 2 వేసుకొని అలాగే కాసింత ఉప్పు వేసుకోవాలండి. సో, ఈ 3 వేస్తే సో, పెసరట్టు అద్భుతంగా వస్తుంది. హోటల్ స్టైల్‌లో వస్తుంది. సో, మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని చిన్న ఒక స్మాల్ టీ కప్ గ్లాస్‌తో బియ్యాన్ని వేసుకోవాలి. సో, అలా వేసుకున్నారు కదా! సో, చూసారు కదా! పచ్చిమిరపకాయ అలాగే అల్లాన్ని వేసుకోవాలి. సో, అందులో కాసింత ఉప్పు వేసుకొని, కొన్ని నీళ్ళు వేసుకొని, వాటర్ వేసుకొని, సో, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వేడి వేడి పెనం మీద వేసుకుంటే ఇంక మనకు దోస రెడీ అయిపోతుంది. సో, చూసారు కదా! సో, పెనం కాలిపోతుంది. సో, ఇప్పుడు మనం మిక్సీకి కట్టుకున్న దోస ఏదైతే బ్యాటర్ ఉందో, సో, ఆ బ్యాటర్‌ని మనం బాగా మిక్స్ చేసుకొని, ఇలాగ దోసని బాగా దోస మీద రుద్ది రుద్ది వేయాలి. సో, కాసింత నూనె తగిలించి, సో, దాన్ని ఇటు అటు ఇరువైపులా 2 వైపులా కాల్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో, ఇలా దోస ఒకవైపు కాగిన తర్వాత ఇంకోవైపు నిదానంగా తిప్పించుకోవాలి. సో, దోస పెనం ఇలా నల్లగా ఉండే రాతితో ఉండేది కనుక చూస్తే ఐరన్ ప్యాన్. సో, అది మీకు చాలా బాగా వస్తుందండి దోస. సో, పెనం బట్టి కూడా ఉంటుంది. సో, ఇలాంటి పెనాలే మీరు యూజ్ చేయండి. ఈ నాన్ స్టిక్ అని ఇవన్నీ చాలా హెల్త్‌కి చాలా బ్యాడ్. అంటే హెల్త్‌ని పొల్యూట్ చేస్తుంది. సో, ఇలా ఇరువైపులా దోసని కాల్చుకున్న తర్వాత సో, దోసలోకి మనం ఆల్రెడీ ఆనియన్ తరిగి పెట్టుకున్నాం. అదే ఉల్లిపాయ అండి, ఎర్రగడ్డ. ఆ ఎర్రగడ్డ, కాసింత కొత్తిమీర, కాసింత ఉల్లిపాయ వేసుకొని నీట్‌గా సర్వ్ చేసుకుంటే అబ్బా! చాలా బాగుంటుందండి పెసరట్టు. హోటల్ స్టైల్‌లో రాకపోతే నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి. సో, గార్లిష్‌కి కాసింత కొత్తిమీర అండ్ మిర్చి వేసుకున్నాం. సో, దోసని ఇరువైపులా కాల్చుకొని సర్వింగ్ చేసేసుకున్నాం. సో, దోస రెడీ అండి. సో, ఇంతే అండి, చాలా సింపుల్. సో, ఇంట్లో మనం ఇంత టేస్టీ యమ్మీ దోసని పెట్టుకొని హోటల్లోకి పోయి అంత డబ్బులు తగిలేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే దానికంటే ఇంట్లో హోమ్‌మేడ్ ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకొని ఇంత సింపుల్ ఈజీ స్టెప్స్‌తో ఉల్లిపాయ పెసరట్టు అంటే ఎంత ఈజీ అండి. సో, మనకు అమృతంలో అప్పాజీ గారు ఎలాగైతే ఇష్టపడతారో నేను కూడా అలాగే ఇష్టపడతాను. సో, ఐ లవ్ పెసరట్టు. అందులో ఉల్లిపాయ పెసరట్టు అంటే ఇంకా పిచ్చి ప్రాణం. అందులోకి పల్లీ చట్నీ అంటే ఇంకా ఇంకా ప్రాణం అండి. సో, ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ రావాలి అంటే నా వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ బెల్ కొట్టి అలాగే లైక్, షేర్ చేయండి ఈ వీడియోని. సో, ఇంతే అండి. సో, మీరు ఇష్టపడే మనందరికీ ఇష్టం ఉండే పెసరట్టు ఉల్లి దోస రెడీ అయిపోతుంది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో, మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ బెల్ట్‌ని కొట్టండి.